assembled at the 26th session are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the members of Telangana Legislative Council on 16 March 2026. I request Sri Adhaki Dayakar Dayakar to move the motion. అధ్యక్ష, గవర్నర్ గారు 16/3/2026 తేదీన తెలంగాణ శాసన పరిషత్ సభ్యులను ఉద్దేశించి దయతో చేసిన ప్రసంగానికి ఈ 26వ సమావేశానికి హాజరైన తెలంగాణ శాసన పరిషత్ సభ్యులు ప్రగాఢ కృతజ్ఞతాబద్ధులై ఉన్నారు. నేను మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన ప్రతిపాదనను బలపరుస్తున్నాను. Now the discussion on motion of thanks on address by the Honorable Governor, Sri Mahesh Kumar Gaud garu. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి యొక్క దిశను చూపినట్టుగా ఉంది. అధ్యక్ష, గవర్నర్ గారు రాష్ట్ర దిశ చూపుతున్న సమయంలో విపక్షాల వైఖరి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనకు అద్దం పట్టేలా గవర్నర్ శివప్రసాద్ శుక్లా గారి ప్రసంగం సాగింది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల దిశను స్పష్టంగా ఆ ప్రసంగంలో ప్రతిబింబించింది. ప్రజల సంక్షేమం, రైతుల అభివృద్ధి, మహిళల సాధికారిత, యువతకు ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను గవర్నర్ గారు వివరంగా వివరించినారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్ష సభ్యులు కొంత జీర్ణించుకోలేకపోయినారు. అధ్యక్ష, ఇది ఏమైనా 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇలా ప్రజలకు అందుతూ ఉన్నాయి. ప్రజలు వాటిని రుచిగా ఆస్వాదిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్ష, మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అన్ని వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇందిరమ్మ రాజ్యంలోని సకల జనులు సంతోషంగా ఉన్నారు. మా ప్రభుత్వం ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు. వారి భవిష్యత్తుకు మరింత పునాదులు వేయడానికి మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నిరంతరం తాపత్రయపడుతూ ఉన్నారు. నిత్యం 18 గంటలు పనిచేస్తూ అప్పుల తెలంగాణను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అధ్యక్ష, 16,000 మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణని ఆనాటి యూపీఏ ప్రభుత్వం సోనియామ్మ గారు ఇస్తే, గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో 8 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి మా చేతికి ఇచ్చిపోయింది. అధ్యక్ష, అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం చేపట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించినటువంటి రేవంత్ రెడ్డి గారు సర్వశక్తులు కూడగట్టుకొని ఒక్కొక్క ఇటుక పేరుస్తూ రైజింగ్ తెలంగాణ వైపు అడుగులు వేయిస్తూ ఉన్నారు. తెలంగాణలో దేశంలో నంబర్ 1గా చేయడానికి మా ప్రభుత్వం నడుమించదు. అధ్యక్ష, హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉన్నారు. మా పోటీ చెన్నై, బెంగళూరు, ముంబై కాదు అధ్యక్ష, టోక్యో, సింగపూర్, న్యూయార్క్ లాంటి నగరాలని చెప్పి మరి ఆ వైపు అడుగులు తీస్తూ ఉన్నారు. అధ్యక్ష, గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి తెలంగాణ పేరును విశ్వవ్యాప్తంగా చేశాము. హైదరాబాద్లో 2 రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించాము. పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగంలోని నిపుణులు ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పెట్టుబడులు ఆకర్షించగలిగినాము. ఏకంగా అధ్యక్ష, ఎవ్వరు ఊహించని విధంగా 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించిన. అధ్యక్ష, వీటన్నిటికీ గ్రౌండ్ చేయడానికి మా ముఖ్యమంత్రి, మా అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటీవల బయోఏషియా 2026 అంతర్జాతీయ సదస్సు నిర్వహించి మరో 1,700 కోట్ల పెట్టుబడుల్ని తీసుకురాగలిగినాం. అధ్యక్ష, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని రూపొందించుకొని ఆ దశగా అడుగులు వేస్తున్నారు. మా ముఖ్యమంత్రి ధైర్యశాలి, సాధించగలుగుతామన్న ఆత్మవిశ్వాసం ఉంటేనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దశగా తెలంగాణని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. విజన్ 2047లో భాగం
తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకి చేరుకోవాలన్నది. ఇందులో భాగంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ కూడా ఆవిష్కరించింది. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చాలన్న సంకల్పంతో ముందుకు వెళుతా ఉన్నాం అధ్యక్ష. మరోవైపు హైదరాబాద్ను విశ్వనగరంగా చేయడానికి మా ప్రభుత్వం నడుబిగించింది. నగరంలో ఆక్రమణకు గురైనటువంటి చెరువులు, ట్యాంకులు పునరుద్ధరించడానికి మా ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం హైడ్రాను ఏర్పాటు చేసి దాదాపుగా 60,000 కోట్ల విలువైనటువంటి 1,045 ఎకరాల పైగా ఆక్రమణలను, కబ్జాలకు గురైన చెరువులు, భూములు, ప్రభుత్వ భూములు తిరిగి స్వాధీనం చేసుకున్నా ఉంది. అధ్యక్ష, హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు ప్రతిపక్షాలు చాలా విష ప్రచారం చేశాయి. తప్పుడు ప్రచారంతో ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాయి. కానీ నేడు హైడ్రా చర్యలతో హైదరాబాద్ నగర ప్రజలు సంతోషంగా ఉన్నారు. హైడ్రాకు మా ముఖ్యమంత్రికి జేజాలు పలుకుతా ఉన్నారు. అధ్యక్ష, కుంటిపడిపోయినటువంటి బతుకమ్మ కుంట, నల్ల చెరువు లాంటి చెరువుల్ని ఆక్రమణ నుంచి తీసుకొచ్చి పూర్వ వైభవం తీసుకొచ్చి ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరోవైపు కాలుష్యానుసరంగా తయారైనటువంటి మూసీ పునరుజ్జీవం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడుం బిగించినారు. 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ని మా ప్రభుత్వం చేపట్టింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్ 1 ప్రాజెక్టు త్వరలో ప్రారంభమవుతా ఉంది. మూసీ ప్రాజెక్టులో భాగంగా గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టులను పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. గోదావరి నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు అనుసంధానం చేసి 2.5 టీఎంసీ నీటిని మూసీ పునర్జీవన ప్రాజెక్టుకు అందిస్తాం అధ్యక్ష. మూసీ విషయంలో కూడా చాలా రాద్ధాంతం చేశారు. మూసీలు నివసిస్తున్నట్టు బీద ప్రజల గురించి వారి గోడు పట్టట్లే. ఆ గోడు ఉన్నట్టు ప్రభుత్వం ఏకంగా వారికి పునరావాసం కలగజేసి మూసీ ప్రక్షాళనకు పూనుకున్నాం అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మూసీ, ఈసా నదుల సంగమం వద్ద మహాత్మా గాంధీ బోధనలే కేంద్రీకృతంగా ప్రపంచ స్థాయి కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలనుకుంటా ఉన్నాం. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి. నిర్వాసులు రెట్టగొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రకటించారు, మూసీ బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకొని తీరుతాం అధ్యక్ష. ఎవరికి కూడా అన్యాయం జరగకుండా తగు చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరోవైపు పారిశ్రామికంగా తెలంగాణ ముందుకు తీసుకెళ్లడానికి మా ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నడుం బిగించారు. కొడంగల్ ఏరియా ఇండస్ట్రియల్ హబ్గా మారనుంది. జైరాబాద్లోని 3,245 ఎకరాల నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ స్మార్ట్ సిటీ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎన్ఐసిడిసి, ఎన్ఐసిడిఐటి సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేపడతా ఉన్నాయి. జహీరాబాద్లోని నిమ్స్ అవసరమైనటువంటి మిగిలినటువంటి భూమి సేకరణ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో హయాంలో మూతపడినటువంటి పరిశ్రమలు తెరిపించడానికి కూడా ముఖ్యమంత్రి గారు చొరవ చూపుతా ఉన్నారు. అధ్యక్ష, మా ప్రభుత్వం తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు నడుం బిగించింది. రోడ్లు, రైలు మార్గాలను విస్తృతంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ నుండి ఫ్యూచర్ సిటీ అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. మా ప్రభుత్వం హైదరాబాద్ నుండి బెంగళూరు, చెన్నై, పూణేలకు 3 హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రకటించింది అధ్యక్ష. శంషాబాద్ నుంచి బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఇప్పటికే ప్రకటించినాము అధ్యక్ష. వరంగల్, ఆదిలాబాద్ ప్రజల యొక్క చాలా కాలంగా విమానాశ్రయాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా అధ్యక్ష, గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వరంగల్లో కానీ ఆదిలాబాద్లో కానీ విమానాశ్రయాలు అవసరం ఉన్నప్పటికీ కూడా ఏమీ పట్టించుకున్న పాపన పోలే అధ్యక్ష. ఇప్పుడు కేంద్రంతో నిరంతరం స్వప్నత జరిపి ఎయిర్పోర్ట్లో కొలిక్కి తీసుకొచ్చినాం అధ్యక్ష. వరంగల్లో భూసేకరణ కూడా జరిగింది. భూమిని కేంద్ర ప్రభుత్వానికి, విమాన శాఖకి అప్పచెప్పడం జరిగింది. ఆదిలాబాద్లో కూడా త్వరలో భూసేకరణ జరగబోతుంది అధ్యక్ష. 2 విమానాశ్రయాలు అదనంగా, హైదరాబాద్తో పాటు 2 అదనంగా విమానాశ్రయాలు తెలంగాణలో రాబోతా ఉన్నాయి. మా ప్రభుత్వం ఐటీ ఎగుమతుల్లో దూసుకుపోతుంది అధ్యక్ష. హైదరాబాద్లో మంచి వాతావరణం తయారు చేయడం, శాంతి భద్రత కాపాడడం, ఐటీ పరిశ్రమకు కావాల్సిన ప్రోత్సాహాలు ఇవ్వడం కూడా తెలంగాణ ఐటీ ఎగుమతులు 3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
9.39 లక్షల మంది యువకులకు ఐటీ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఐటీకి తామే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుని షో చేశారు తప్ప సాధించింది ఏమీ లేదు అధ్యక్ష. రైతుల విషయానికి వచ్చినప్పుడు రైతు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రైతు. వ్యవసాయాన్ని పట్టుకట్టింది మా పార్టీ. గతంలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్కి ఉంది అధ్యక్ష. 2009-10లో కూడా కొన్ని లక్షల కోట్ల రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సందర్భం. మా ప్రభుత్వం కూడా 2 లక్షల రూపు రుణమాఫీ ఏకకాలంలో చేసిన చరిత్ర సృష్టించింది. ఏకంగా 20,616 కోట్లని రైతుల ఖాతాలో జమ వేసి దాదాపు 20 లక్షల మంది రైతులకి రుణవిముక్తులు చేసినటువంటి ఘనత మాది అధ్యక్ష. రైతు భరోసా కింద గత వానాకాలంలో 9 రోజుల్లోనే కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం. ఇదొక చరిత్ర. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ స్థాయిలో రైతులు ఆదుకున్న దాఖలాలు లేవు. ఈ యాసంగి పంట కోసం కూడా మరోసారి రైతు భరోసా నిధులు విడుదల చేయబోతా ఉన్నాం అధ్యక్ష. 22న రైతుల పండుగ జరుపుకోతా ఉన్నారు, రైతు సదస్సు జరుపుకోతా ఉంది. మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు పాల్గొనే ఈ సమావేశంలోనే దాదాపు 60 లక్షల రైతులకి రుణమాఫీ రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం ఉన్న వారు వరి వేసుకుంటే ఊరే అన్నారు. అలాంటిది మా ప్రభుత్వం మాత్రం వరి వేసుకున్న రైతులకి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించి రైతులే కాకుండా కౌలు రైతులకు కూడా గణనీయంగా లబ్ధి పొందే విధంగా ప్రయత్నాలు చేశాం. ప్రభుత్వం 71.86 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది. ఇందులో 39.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సన్నబియ్యం అధ్యక్ష. దేశంలో ఇప్పటివరకు జరిగినటువంటి ప్రొక్యూర్మెంట్ కానీ పండిన పంట కానీ యావత్ దేశంలో తెలంగాణలో చరిత్ర అధ్యక్ష. అంత పెద్ద ఎత్తున తెలంగాణలో సాధ్యమైంది. గత ప్రభుత్వ ధరణి పేరుతో రైతులకు ఏ రకంగా అన్యాయం చేసిందో చూసాం. అనేక మంది రైతులు చిన్న చిత్కర ఎకరా హాఫ్ ఎకరా పావు ఎకరా ఉన్నటువంటి రైతులు మోసపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ అధికారులు హత్యలు కూడా జరిగాయి, మనం చూసాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరను రద్దు చేస్తాం ప్రకటించాం, రద్దు చేశాం. ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చి వారి సమస్యల పరిష్కారం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా భూభారత్ వ్యవస్థను తీసుకొచ్చాం. గ్రామ స్థాయిలో భూపాలన బలోపేతం చేయడానికి 5,010 గ్రామ పాలన అధికారులు, 5,520 లైసెన్స్ పొందినటువంటి సర్వేలతో సహా వివిధ స్థాయికి చెందినటువంటి 8,009 మందిని కొత్తగా నిధుల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భం. గత సంవత్సరం 3.76 లక్షల కొత్త పట్టాదారు పాస్బుక్లని మా ప్రభుత్వం జారీ చేసింది అధ్యక్ష. సాగునీటి రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. గత ప్రభుత్వం కాళేశ్వరం కడితే అది ఏ రకంగా కూలిందో మనం చూసాం. పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు సందర్భం. అనేక సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకుండా పెండింగ్లో పెట్టారు. ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెండింగ్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ పైకి తీసుకొచ్చిన సందర్భం. ఎస్ఎల్బీసీకి ప్రత్యేకంగా నిధులు ఇచ్చి దాంతోపాటు దేవాదులపై ఇటీవల మా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రిగా సమీక్ష నిర్వహించి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పని చేయకపోయినా తెలంగాణ రైతులు 70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలోనే నంబర్ 1గా చరిత్ర సృష్టించిన సందర్భం అధ్యక్ష. గత ప్రభుత్వం కృష్ణా గోదావరి జలాల వాటాలు రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసింది. రాష్ట్రానికి రావాల్సిన 512 టీఎంసీ నీళ్లు మాత్రమే చాలని కేసీఆర్ గారు హరీష్ రావు గారు సంతకాలు పెట్టినట్టు సందర్భం అధ్యక్ష. దానివల్ల మనకు అదనంగా రావాల్సిన వాటాని ఆంధ్రాకి వదిలిపెట్టినట్టు సందర్భం అధ్యక్ష. గత ప్రభుత్వం కనీసం రేషన్ కార్డు 10 ఏళ్ల కాలంలో బీద ప్రజలకు కావాల్సిన ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. తద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం. అంటే దాదాపుగా రాష్ట్రంలో 1,05,00,000 మందికి రేషన్ కార్డులు అందజేయడం జరిగింది. 3.38 కోట్ల మంది ఈ పథకాన్ని రుచిగా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఈ పథకంలో భాగంగానే
ఇవాళ సన్నబియ్యం అంతా ఉన్నాయి. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా నాణ్యమైనటువంటి సన్నబియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజలకి ఇస్తూ ఉంది అధ్యక్ష. తెలంగాణ ఏర్పడిన తర్వాత పేదలకి ప్రభుత్వ ఇల్లు ఒక్కటి కూడా నోచుకోలే. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో ఎన్ని ప్రసంగాలు చేశారో ఆనాటి నాయకులు, ఎంతమంది ఆశల పల్లకిలో ఊహించినారో మనం చూసాం. ఎక్కడ కూడా పేదవానికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోలే. అందుకే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చాం అధ్యక్ష. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 4.5 లక్షల ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పథకం కింద దాదాపు 22,500 కోట్లు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. రూపాయలు 5,73 కోట్ల నిధులు విడుదల చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. రాష్ట్రంలో ఏ గ్రామం చూసినా ఇందిరమ్మ ఇళ్ళ నీళ్ళతో కలకలలాడుతోంది. ఇది నిదర్శనం కాదా అధ్యక్ష? ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు అధ్యక్ష. గత ప్రభుత్వం సహాయక మహిళలకు, స్వయం సహాయక మహిళలను ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్ళ సంఘాలన్నీ కూడా మూతపడ్డాయి. వడ్డీ లేని రుణాలు ఊసే లేకుండా పోయింది. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఒక ధ్యేయంగా అడుగులు వేస్తున్న పరిస్థితి. ఇప్పుడు మహిళా సంఘాలు కలకలలాడుతూ ఉన్నాయి. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ శ్రీనిధి ద్వారా రూపాయలు 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఎంచుకుంది. 7 సంవత్సరాల్లో దాదాపు 57,000 కోట్ల రుణాలు పంపిణీ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. రాష్ట్రంలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దాదాపు 2,069.68 కోట్ల జీరో టికెట్ అంటే ఉచిత ప్రయాణం చేయగలిగినారు మహిళలు. స్వయంగా కుటుంబ సభ్యులతో నియమితం లేకుండా ఒక మహిళ ఈ రాష్ట్రంలో ఎక్కడికన్నా పోయే పరిస్థితి ప్రభుత్వం కలుగజేసింది. ఉచిత బస్సు వల్ల రాష్ట్రంలో మహిళలకు దాదాపు 9,220 కోట్లు దాదాపుగా దీని మీద ఆదా అయింది అధ్యక్ష. మహాలక్ష్మి పథకంలో 42.9 లక్షల కుటుంబాలకి 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేట్లో ఆ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం మోస్తూ ఉంది. గృహజ్యోతి కింద అధ్యక్ష పేదలకి గృహాలకి 200 యూనిట్లు ఉచితంగా వాడుకుంటే జీరో బిల్ అధ్యక్ష. మనం వీళ్ళ తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా అక్కడ ధనికులు 10-12% తప్ప మిగతా వారంతా కూడా ఈ గృహజ్యోతి పథకాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు అధ్యక్ష. తెలంగాణలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నడుం బిగించారు అధ్యక్ష. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యలో అనేక మార్పులు రాబోతూ ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ఏర్పాటు చేసి అక్కడ చదివే పిల్లలకి నూతనంగా ఎక్కడ లేని విధంగా బ్రేక్ఫాస్ట్ సదుపాయాన్ని, మధ్యాహ్న భోజనాన్ని అందజేపుతా ఉన్నాం అధ్యక్ష. ఈ స్కూల్స్లో చదివే విద్యార్థులకి ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో నూతనంగా ఒక సైంటిఫిక్ మోడ్ని తలపించే విధంగా ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల చొప్పున ఇచ్చే ఈ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో రాబోతా ఉన్నాయి అధ్యక్ష. ఒకే ప్లాట్ఫామ్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు నాణ్యమైనటువంటి సైంటిఫిక్ లోలో విద్యను అభ్యసించే అవకాశం ఈ స్కూల్స్ ద్వారా వస్తుంది అధ్యక్ష. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యాన్ని కూడా పటిష్టం చేయడానికి నడుం బిగించింది అధ్యక్ష. రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక అభివృద్ధి కోసం దాదాపు 11,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. హైదరాబాద్ తర్వాత మరో పెద్ద నగరం అయినటువంటి వరంగల్లో హెల్త్ సిటీ, ఇక్కడ సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్లో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ విస్తరణ, కొత్తగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం. ఇదే కాకుండా రాష్ట్రంలో దాదాపు 17 కాలేజీలకి, మెడికల్ కాలేజీలకి నిర్మాణాన్ని చేపట్టింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పెద్ద సెంటర్లో ఒక మెడికల్ కళాశాల ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో పేద కుటుంబాలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సదుపాయాలు మళ్ళీ పునరుద్ధరించి ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి
దాన్ని డబుల్ చేసి ఏ పేదవాడు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వసతులు లేకుండా ఉండకూడదనే ఉద్దేశం వల్ల దీన్ని 5 నుంచి 10 లక్షలు పెంచి బీమా ఇస్తున్న సందర్భం అధ్యక్ష. ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చెంతకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి పాలన పేరిట 99 రోజుల్లో నిర్దిష్ట కార్యాచరణ రూపొచ్చింది అధ్యక్ష. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఈ 99 రోజులు ప్రజాపాలనలో పాల్గొంటారు అధ్యక్ష. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్ళని పరిష్కరించడం, అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు చేపడుతుంది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, రోడ్డు భద్రత, పంపిణీ కీలక రంగాలు కవర్ చేస్తూ 10 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. గత 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు సమస్య పట్టించుకున్న నాదులు లేకుండా పోయారు అధ్యక్ష. కనీసం వాళ్ళు గోడు వినేవారు కరువయ్యారు. ఆనాటి పరిస్థితి మనకు తెలుసు అధ్యక్ష. ప్రగతి భవన్ గేట్లు పర్మనెంట్గా మూసుండేవి. కనీసం మంత్రులకి అవకాశం ఉండేది కాదు. ఆనాడు ఉన్నటువంటి ఒక మైనార్టీ మంత్రి 2 గంటల పాటు వేచి చూసి వెనకెళ్ళినటువంటి పరిస్థితి. ప్రజాకవి గద్దర్ని ఏ విధంగా ఎండలో కూర్చోబెట్టి అవమానించారో మనం చూసాం. కానీ మా ప్రభుత్వం అధ్యక్ష కళాకారులు ప్రోత్సహించే ఉద్దేశంలో గద్దర్ గారి పేరిట అవార్డులు ఏర్పాటు చేసిన సందర్భం అధ్యక్ష. చూసాం, ప్రజలు చూశారు, మీరు చూశారు, మేము చూసాం. ప్రగతి భవన్ ఏ రకంగా ఫంక్షనింగ్ ఉండేదో మీలాంటి వాళ్ళకి కనీసం అవకాశం ఉండదు అధ్యక్ష. మంత్రులకి అవకాశం లేనటువంటి ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి ఇవాళ నిరంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం అధ్యక్ష. ప్రజావాణి కార్యక్రమం పేరిట ఇప్పటి వరకు దాదాపు 65,000 అర్జీలు వచ్చాయి అధ్యక్ష. ప్రజలు నేరుగా ప్రజాభవన్కి వచ్చి అర్జీలు పట్టుకునే అవకాశం ఇచ్చింది అధ్యక్ష. వీటిలో డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 47,000 అర్జీలను ప్రభుత్వం పరిష్కరించింది అధ్యక్ష. దానికోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఒక క్యాబినెట్ ర్యాంక్తో మా నాయకుడిని అక్కడ చెన్నారెడ్డి గారిని అక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష. మరొక అంశం అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రాత్మక నిర్ణయం. ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉంది అని చెప్పడానికి దేశ చరిత్రలో అధ్యక్ష ఆనాడు బ్రిటిష్ వారు కుల సర్వే చేస్తే దాదాపు 90 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఒక అగ్రవర్ణానికి చెందినవాడు ఎప్పటికి కూడా మా అధినాయకులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ ఆకాంక్షల మేరకు చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని దాదాపు 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి సర్వే తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి కుల సర్వే జరిగింది తెలంగాణలో అధ్యక్ష. ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. కుల సర్వే చేపట్టి శాస్త్రీయబద్ధంగా ఏ జనాభా ఎంత ఉందో చెప్పగలిగినాం అధ్యక్ష. ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఏ ఇతర రాష్ట్రంలో జరగలే. బీహార్లో, కర్ణాటకలో సర్వే జరిగినా వాటిని టేబుల్ చేయలేకపోయినారు అధ్యక్ష. మేము ధైర్యంగా కుల సర్వే చేయడం కాకుండా దానికి పైకి తీసుకొచ్చిన పరిస్థితి. వెనుకబడిన తరగతి మా ప్రభుత్వం 2 ముఖ్య చట్టాలు తీసుకొచ్చింది అధ్యక్ష. వెనుకబడిన తరగతి వారికి ఉద్యోగాలు ఇవ్వాలని, విద్యాపరంగా అవకాశాలు ఇవ్వాలని 2 చట్టాలు తీసుకొస్తే అసెంబ్లీలో పాస్ చేసి, కౌన్సిల్లో పాస్ చేసి గవర్నర్కి పంపితే అవి రాష్ట్రపతి పెండింగ్ ఉన్న అధ్యక్ష. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు అధ్యక్ష. బీసీల రిజర్వేషన్ అనగదొక్కడంలో, ఆపడంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటై రాష్ట్రపతి దగ్గర దీన్ని బిల్లు అట్టిపెట్టారు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి 2 బిల్లులు, 2 చట్టాలు చేసి మేము పైకి పంపితే ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై వెనుకపడ్డ తరగతి వారికి రిజర్వేషన్ అందకూడదని నోటికాడికి వచ్చిన ముద్దను కొట్టేశారు అధ్యక్ష. ఇప్పటికీ ఆ బిల్లులు పెండింగ్ ఉన్న అధ్యక్ష. అయినప్పటికీ కూడా మా కమిట్మెంట్ అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి, మా నాయకుల కమిట్మెంట్ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం అధ్యక్ష జరిగింది అధ్యక్ష. ఎమ్మెల్యేలతో మాట్లాడి జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో రిజర్వేషన్ లేకపోయినా మా పార్టీ వారు గుర్తు సింబల్ లేకపోయినా దాదాపు 70% పై గెలిచినారు అధ్యక్ష. అదే మున్సిపల్ ఎలక్షన్ వచ్చేసరికి మా నాయకులందరినీ ఒప్పించి మెప్పించి దాదాపు 57% బీసీలకు వార్డులలో అవకాశం ఇచ్చాం అధ్యక్ష. చరిత్ర అధ్యక్ష. అది 57% వార్డ్స్లో ఇలా బీసీలు ఎన్నిక వచ్చారు అధ్యక్ష. అధికారికంగా ప్రభుత్వ పరంగా వచ్చిన రిజర్వేషన్ 28% అయితే అదనంగా దానికి ఇంకొక 35% జోడించి పార్టీ పరంగా వారిని గెలిపించే విధంగా ప్రయత్నం చేసి ఇవాళ 57% వార్డులలో బీసీలను గెలిపించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అదేవిధంగా
మున్సిపల్ చైర్మన్స్లో అధ్యక్ష మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఒప్పించి నేను ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఇలా 52% 28% అదనంగా 52% మున్సిపల్ చైర్మన్స్ ఇవాళ బీసీలు ఎలక్ట్ వచ్చారు అధ్యక్ష. దాదాపుగా 75%కి పైగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తున్నామంటే ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఆపడం తప్ప ఏం చేస్తున్నారు? చట్టం చేసినటువంటి అసెంబ్లీ చేసినటువంటి చట్టాలని ఆపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళని ఆదుకునే ప్రయత్నం ఏమాత్రం చేయట్లే. ఈ రాష్ట్రంలో బీసీలు గ్రహిస్తున్నారు అధ్యక్ష. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ యొక్క వైఖరిని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. తెలంగాణను తెచ్చుకుంటే ఎందుకు తెచ్చుకున్నాం అధ్యక్ష? తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు. గత ప్రభుత్వంలో నియామకాలు ఏ రకంగా జరిగినాయి అధ్యక్ష? గాలి కొదిలేశారు నియామకాలని. నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఇచ్చిన పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులు మోసం చేస్తూ వచ్చినారు. గ్రూప్ 1 లాంటి పరీక్షలు మళ్ళీ ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిపిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన సంవత్సరం అధ్యక్ష దాదాపు 11-12 ఏళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ లేకుండా పోయినాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అదేవిధంగా విద్యార్థుల జీవితాలతో ఆనాటి ప్రభుత్వం ఆడుకుంది అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో కేవలం 2 సంవత్సరాల్లో అధ్యక్ష 67,763 పోస్టులు భర్తీ చేసి యావత్ దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచినాం. యావత్ దేశానికి ఒక ఎగ్జాంపుల్గా నిలిచాం అధ్యక్ష. తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసం అధ్యక్ష. ఆంధ్ర పాలకుల చేతిలో మోసపోతా ఉన్నామని, మన ఉద్యోగాలు పోతా ఉన్నాయని తెలంగాణ కోరుకొని ఏరుకొని ప్రాణత్యాగాలు తెచ్చిన తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య పట్టుమని 40,000 దాటలే అధ్యక్ష. ఉద్యోగాలు మా ప్రభుత్వానికి ఆప్తులు అధ్యక్ష. ఉద్యోగస్తులందరూ కూడా మా ప్రభుత్వానికి ఆప్తులు. వాళ్ళ సంక్షేమ ధ్యేయంగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తూ ఉంది. ఉద్యోగుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులకి 70 ఏళ్ల లోపు పెన్షన్లకు ఆరోగ్య భద్రత, సామాజిక భద్రత కల్పించి ఈ పథకాన్ని దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా తీసుకొచ్చిన పరిస్థితి అధ్యక్ష. ఈ పథకం కింద ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే 1.2 కోట్లు 60 ఏళ్ల వరకు రూపాయలు 10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మొత్తం 7.5 లక్షల మందికి 7.57 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. ఉద్యోగాల్ని గుండె కత్తుకొని ముందుకు పోతున్న పరిస్థితి అధ్యక్ష. ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యం, కుటుంబ భద్రత ఇవన్నీ కల్పించడానికి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ ట్రస్ట్ ద్వారా నగదు రహిత ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలు చేస్తున్నది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు 421 ఎంపీఎల్ ప్రైవేట్ హాస్పిటల్ ఈ పథకం కింద వరుస్తూ ఉంది. 1998 వైద్య చికిత్సల కవరేజ్ అందుతూ ఉంది. కవరేజ్ అందాల్సినటువంటి ఈ సెక్షన్స్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. దాదాపు 23.51 లక్షల మందికి ఉద్యోగస్తులకి వారి కుటుంబాలకి ఈ పథకం వర్తిస్తూ ఉంది. గత ప్రభుత్వం యొక్క అధ్యక్ష నియంత్రిత ధోరణులు మనమంతా చూసాం అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ లాంటి కవులే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం కోసం పాటుపడినటువంటి కళాకారులు కావచ్చు, ఆనాటి ఉద్యమకారులు కావచ్చు, ఆనాటి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరినీ కూడా హక్కును పెట్టి గుండె కత్తుకొని ముందుకు పోతా ఉన్నాం. ఆనాడు గద్దర్కు జరిగినటువంటి అవమానం, ఆనాడు సాక్షాత్ మంత్రుల్లో ఒక సభ్యుడు జరిగిన అవమానం ప్రజలు ఇంకా మర్చిపోలే అధ్యక్ష. కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే గద్దర్ పేరుతో అవార్డు తీసుకొచ్చాం. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి మిస్ వరల్డ్ 2025లో మిస్ వరల్డ్ పోటీలు ఎవరిని ఉంచారు అధ్యక్ష? తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయని 72వ ఎడిషన్ హైదరాబాద్లో విజయవంతం నిలిచిన ద్వారా ప్రపంచంలోనే హైదరాబాద్ అనే ఒక నగరం ఉందని చెప్పగలిగినాం అధ్యక్ష. గొప్పగా నిర్వహించగలిగినాం అధ్యక్ష. తెలంగాణలో చాలామంది మెజార్టీ ప్రజలు నమ్ముకునే దైవం సమ్మక్క సారలక్క. గత ప్రభుత్వం సమ్మక్క సారల జాతరలను ప్రచారం చేసుకుని తప్ప పట్టించుకున్న పాపాన పోలే అధ్యక్ష. మేడారంకి నిధులు ఇవ్వలేదు, అరకొర నిధులు ఇచ్చి జాతరలు జరిపినారు. మా ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం చేసింది అధ్యక్ష. దాదాపు 150 కోట్లు ఇందుకోసం ఖర్చు పెట్టాం. ఇప్పుడే వచ్చినారు పొంగులేటి గారు. వారి హయాంలోనే సమ్మక్క సారక్క
మా సురేఖ రాయంలో దాదాపు 150 కోట్ల అధ్యక్ష ఇందుకోసం ఖర్చులు పెట్టి గద్దెల ప్రారంభ సమయంలో జనరల్గా మంత్రివర్గ సమావేశం హైదరాబాద్లో జరుగుతుంది అధ్యక్ష. సమ్మక్క సారలక్క దీవెనలు ఉండాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అక్కడ నిర్వహించి సమ్మక్క సారలక్క పట్ల మాకున్న చిత్తశుద్ధి చాటుకున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వానికి పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని అక్కడ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా చాటుకున్నాం అధ్యక్ష. మేడారం జాతర మా మంత్రులు నిరంతరం పరీక్షించి చక్కటి పనులు జరిగే విధంగా అక్కడ ప్రత్యేకంగా సమయం కట్టించారు అధ్యక్ష. ఇన్ఛార్జి మంత్రి ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అక్కడ మంత్రులుగా ఉన్నటువంటి సురేఖ్ గారు, సీతక్ గారు అనుక్షణం ప్రత్యేకంగా అక్కడ పర్యటించి అన్ని చర్యలు బాగుగా జరిగే విధంగా చూసుకున్నారు అధ్యక్ష. ఈ జాతరకి దాదాపు 2 కోట్ల మంది హాజరైన అధ్యక్ష. ఎక్కడి నుంచి అధ్యక్ష? మన రాష్ట్రమే కాదు, పక్కన్నటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి నమ్ముకున్న వ్యక్తులు వచ్చి ఈ జాతరని విజయవంతం చేసిన అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష వారి ఉద్దేశం ఏంటో తెలియదు కానీ ఒక్క గుడిపైన దృష్టి పెట్టారు అధ్యక్ష. ఒకే ఒక్క గుడిని డెవలప్ చేయాలని చూశారు అధ్యక్ష. మిగిలిన ఆలయాలను పట్టించుకోలే. అందరికీ ఇంటి దేవుడు ఉంటారు అధ్యక్ష, కానీ మిగతా ఆలయాలను పట్టించుకున్నటువంటి పాపన పోయినారు అధ్యక్ష. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి కోసం నడుం బిగించాం అధ్యక్ష. ఇప్పటికీ శరవేగంగా ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి గుడిని పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం అధ్యక్ష. భద్రాచలంలో శ్రీరాముడి దేవాలయానికి కూడా నిధులు ఇస్తా ఉన్నాం, బాసరకు కూడా నిధులు ఇస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాచుర్యం పొందినటువంటి ప్రాచీన దేవాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి ఒక టెంపుల్ టూరిజంని ఇక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశం అధ్యక్ష మా ప్రభుత్వానికి. అన్ని గుళ్ళని సమూలంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు దూసుకుపోతోంది. దానికి కారణం నాయకుడికి విజన్ ఉండాలి అధ్యక్ష. నాయకుడికి విజను, దూరదృష్టి, ముందు చూపుంటే రాష్ట్రం బాగుపడుతుంది అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు దీక్షతో ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే మా ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే అధ్యక్ష. సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా 2 వైపులా పదున్నట్టు కత్తి అధ్యక్ష. మంచిగా వాడుకోవచ్చు, చెడుగా వాడుకోవచ్చు. కోట్లాది రూపాయలు పెట్టి మా మీద సోషల్ మీడియా ద్వారా విషప్రయాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు విఘ్నులు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు చదువుకున్నవారు, అన్ని చూస్తూ ఉన్నారు, అన్ని గ్రహిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎంత బదనాం చేయాలని చూసినా మేము చేస్తున్న అభివృద్ధి, మేమిస్తున్న సంక్షేమం బీద ప్రజలకు చేరుతూ ఉంది, రుచిగా ఆస్వాదిస్తున్నారు. కాబట్టి మేము దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ నేను ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు అధ్యక్ష. ఇంత ప్రచారం జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు మాకు పట్టం కడతా ఉన్నారు అధ్యక్ష. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ మా పార్టీని, మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని అభినందిస్తూ అండగా ఉంటా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గుండు సున్నా వచ్చింది అధ్యక్ష, అందరికి తెలిసిన విషయం. తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 70% పైగా మా సానుభూతి పరులు గెలిచినారు అధ్యక్ష. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపు 80% పైగా మా బీఫామ్ మీద పోటీ చేసిన గెలిచినారు అధ్యక్ష. ఇటీవల జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించినారు. అంతకుముందు జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించినారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కారణం మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అధ్యక్ష. ఇలా చాలా గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవం 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు ఆల్రెడీ గ్రౌండ్ అనే అధ్యక్ష. 5 గ్యారెంటీలు ప్రజలకు చేరుతా ఉన్నాయి, ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు, దాన్ని అనుభవిస్తూ ఉన్నారు అధ్యక్ష. 6 గ్యారెంటీల మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎంత తప్పుడు ప్రచారం చేసినా బీదవాడికి ఫలం అందిందా లేదన్నది ముఖ్యం అధ్యక్ష. మా ధ్యేయం, మా గోల్ కూడా అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ పునాదుల్లోనే, ఫౌండేషన్లోనే బీదల సంక్షేమం ఉంది అధ్యక్ష. ఆ దశగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రతి అర్హుడైన పేదవాడికి లబ్ధి చేకూర్చాలని, సంక్షేమం అందాలని ఆ దశగా మా ప్రభుత్వం, మా నాయకుడు ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ ముఖ్యమంత్రి, మా మంత్రివర్గము, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. మాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం,
సద్వినియోగం చేసుకొని దాన్ని పరిపూర్ణంగా ప్రజలకి చేరవాలని, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మేము ఇచ్చిన మాట ప్రకారం జరగాలని ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది అధ్యక్ష. 3 ఏళ్ల నాటికి మేము ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రజలకు తీసుకెళ్ళి మాట కట్టబట్టుకున్న, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వంగా శబాషి కొట్టించుకొని 100 సీట్లు తగ్గకుండా మళ్ళీ అధికారంలోకి వస్తాం అధ్యక్ష. ఈనాటిన పరిస్థితులు క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ఒకసారి పరిశీలించినట్టు అయితే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. వారికి అందుతున్న అభివృద్ధి, సంక్షేమం పట్ల చాలా తృప్తిగా ఉన్నారు. అందుకే అధ్యక్ష ఇంత ఘట్టపదంగా చెప్తా ఉన్నాను. ఇంకా 3 ఏళ్ల నాటికి జాగ్రత్తగా, బాధ్యతతో మా ముఖ్యమంత్రి, మా మంత్రి నుండి పనిచేస్తుంది. డెఫినెట్గా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమం, అభివృద్ధి చేరవేస్తాం. మళ్ళీ ఎన్నికల్లో శబాషి కొట్టించుకుందన్నమాట కూడా ఈ సంబంధం చేస్తాం అధ్యక్ష. మేము మా లక్ష్యం నుంచి వెనక్కిపోము అధ్యక్ష. తెలంగాణను ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా, ఆర్థికంగా, సంక్షేమ విడుదల కానీ, ప్రజాపాలన కానీ నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం మా లక్ష్యం అధ్యక్ష. చాలామంది అంటూ ఉన్నారు హైదరాబాదు ఢిల్లీతో, బాంబేతో, బెంగళూరుతో పోటీ అని. కాదు అధ్యక్ష, ప్రపంచ నగరాలతోనే పోటీ. ఇలా 4th సిటీ వస్తూ ఉంది అధ్యక్ష. 4th సిటీకిన సకాలంలో టేకాఫ్ అయితే హైదరాబాద్ను మించిన నగరం ఈ దేశంలో కాదు, ఆసియా ఖండంలో కూడా ఉండదు అధ్యక్ష. దేశ విదేశాల నుంచి హైదరాబాద్ చూడాల్సినట్టు పరిస్థితి వస్తుంది అధ్యక్ష. 4th సిటీ డెవలప్ అయి ట్రిపుల్ డాట్ రోడ్డు పరిపూర్ణంగా నిర్మితమైన తర్వాత ఈ రాష్ట్రానికి, ఈ నగరానికి విపరీతంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పుష్టిగా ఉన్నాయి. నిన్నగాక మనం చూసాం అధ్యక్ష, ఫామ్ హౌస్ల పరిస్థితి మీరు చూశారు. ఎటుపోతా ఉంది అధ్యక్ష రాష్ట్రము. మాలాంటి సామాన్యులు పిల్లల్ని కంటి రెప్పలా రోజు కాపాడుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఎవరు అధ్యక్షరా? ఎమ్మెల్యేలుగా చేసిన వారు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారు ఫామ్ హౌస్లో డ్రగ్స్ యథేచ్ఛగా ఆస్వాదిస్తూ ఉంటే మీరు చర్యలు తీసుకోక ఎస్ నేను ఛాలెంజ్ చేసిన ఇప్పటికి రెడీ ఉన్నా అధ్యక్ష. రేపంటే రేపు నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా. మీరు మీ నాయకులు తీసుకురండి. మొదట వాళ్ళు టెస్టులు చేద్దాం అధ్యక్ష. డ్రగ్ టెస్ట్ పోవాల్సిందే. కేసీఆర్తో పాటు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డిని తీసుకొస్తా. డ్రగ్ టెస్ట్ చేద్దాం. తర్వాత మీరు, మేము అందరం అధ్యక్ష. టీఆర్ఎస్ వారు ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చారో అందరూ కూడా టెస్ట్కు రెడీగా ఉండాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేము ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చామో మేమందరం టెస్ట్కు రెడీ ఉన్నాం అధ్యక్ష. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు. మీరు కేసీఆర్ తీసుకురండి. ఇద్దరు సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా టెస్ట్ జరగాల్సింది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మయం చేశారు అధ్యక్ష. డ్రగ్స్ వ్యాపారం చేశారు. 1000 కోట్లు డ్రగ్స్ మీద సంపాదించారు అధ్యక్ష. సిగ్గుతో తలవంచుకున్న పరిస్థితి అధ్యక్ష. ఇలా డ్రగ్స్ పేరనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? డ్రగ్స్ మాట అనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలా సామాన్యుడు, టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు వారి పిల్లల్ని కాపాడుకోలేక నానా అవస్థలు పడుతూ ఉంటుంది అధ్యక్ష. 10 ఏళ్ల కాలంలో అధ్యక్ష, పోయిన 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా గాంజాయి సరఫరా అయింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష. కొకైన్ సరఫరా అయింది అధ్యక్ష. చాక్లెట్ లాగా దొరుకుతా ఉంది కోకాన్. బిస్కెట్ లాగా కిరాణా షాప్ దొరికినట్టు దొరుకుతుంది. ఎవరు కారణం? 10 ఏళ్ళు మీరు కదా కారణం. మీరు అధికారం లేరా? ఆనాడు మీ కారణంగా ఇలా డ్రగ్స్ రాలేదా? ఇలా అడిగిన చోటలా డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రజలు అనుమానపడతా ఉన్నారు? ఏం చర్యలు తీసుకున్నారు అధ్యక్ష? ఇవాళ దొరికినటువంటి మాజీ శాసనసభ్యుల మీద బాజాప్తా ఆన్ రికార్డ్ రిమాండ్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఆన్ రికార్డ్ కొకైన్ డ్రగ్స్ తీసుకొని ప్రజాప్రతినిధులు పట్టుకొడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? రావాలా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేపే ముహూర్తం కేసీఆర్ గారు రావాలా? మీరు కేసీఆర్ తీసుకురండి, నేను ముఖ్యాన్ని తీసుకొస్తా. మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి, మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా. ఇద్దరు మొదట టెస్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత మేమందరం టెస్ట్ చేసుకోవాల్సిందే. డ్రగ్ టెస్ట్ జరగాల. ప్రతి నాయకుడు, టీఆర్ఎస్ ప్రతి నాయకుడు డ్రగ్ టెస్ట్ జరగాల. మేము కూడా చేసుకుంటాం. మేము రెడీగా ఉన్నాం. సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు టెస్ట్ జరగాల. జరిగిన తర్వాత అందరం టెస్ట్ చేసుకుందాం. ఎటు పోతుంది అధ్యక్ష? రాష్ట్రంలో పసిపిల్లలు, పసి కూనలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కారణం మీరు కాదా? ఎవరు కారణం దీనికి?
యథేచ్ఛగా 10 ఏళ్ళు యథేచ్ఛగా డ్రగ్స్ మయం చేశారు రాష్ట్రాన్ని. డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు అధ్యక్ష. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారు. ఇంతకన్నా సిగ్గుచేటని విషయం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రము కొత్త రాష్ట్రము, చిన్న రాష్ట్రము, ఎంత పగడ్బందీగా ఎదగాల్సిన రాష్ట్రము డ్రగ్స్ మయమైపోతే, డ్రగ్స్, మద్యము, గాంజా విచ్చలవిడిగా వస్తూ ఉంటే మన పిల్లలకు సంరక్షణ ఎక్కడా? ఏం మనం ఉదాహరణ ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం ప్రజలకి? అందుకే అధ్యక్ష, మీ ద్వారా నేను ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఇచ్చిన ఛాలెంజ్ వాళ్ళ నాయకుడు ఒప్పుకున్నాడు అధ్యక్ష. ఎస్, డెఫినెట్గా పోవాలా. ఈ అసెంబ్లీ నడుపుతున్న సభా నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తా నేను. మీరు మీ నాయకుని తీసుకురండి. మొదటగా వారిద్దరు టెస్ట్ చేసుకోవాలా, తర్వాత మనమందరం టెస్ట్ చేసుకోవాలి అధ్యక్ష. చేసుకోవాలి అధ్యక్ష. పారిపోవడానికి లేదు. అందరూ రావాలా, నాయకుడు రావాలా, సభా నాయకుడు రావాలా, ప్రతిపక్ష నాయకుడు రావాలా, మీ యువ నాయకుడు రావాలా. అందరికీ టెస్ట్ జరగాల. ప్రజలకి మెసేజ్ ఇవ్వాలా. మనం ప్రజలకి మనల్ని చూసుకుంటారు. వేల ప్రజలు వాళ్ళు చూస్తా ఉన్నారు. ఏమైంది రాష్ట్రం? 10 ఏళ్ళు డ్రగ్స్ మయమైంది రాష్ట్రం. ఈ రాష్ట్రం డ్రగ్స్ మయమైంది. అంధకారం అయిపోయింది రాష్ట్రం. విచ్చలవిడిగా జరిగింది. దాన్ని 2 ఏళ్లుగా అధ్యక్ష అతి క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని 2 ఏళ్లుగా డ్రగ్స్ ని కంట్రోల్ చేస్తా ఉన్నది మా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్దిష్టంగా దీన్ని సూచనలు ఇస్తూ ఒక టీంని ఏర్పాటు చేసి డ్రగ్స్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈగల్ టీం పెట్టి ఇలాంటి తరుణంలో ఫామ్ హౌస్లో పట్టుబడ్డారు అధ్యక్ష. ఏం జవాబు చెప్తారండి మీరు? మీ నాయకులు కాదా? ఫామ్ హౌస్లో పట్టుబడదు మీ నాయకులు కాదా? ఏం జవాబు చెప్తారు అధ్యక్ష? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని, తప్పు చేసిన వారు మీ వారా మా వారా కాదు. చట్టం అందరికి సమానమే. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా, ముందుకు రావాలా. వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం అందరం ఇవ్వాలా. ప్రజలు, చిన్నపిల్లలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష మనము? అందుకే మా ప్రభుత్వం దీని మీద కట్టుబడి ఉంది అధ్యక్ష. నిర్దిష్టంగా వ్యక్తులు ఎంత పెద్దవారైనా వదిలేదు లేదు అధ్యక్ష. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా దీన్ని తీసుకురావాలి. మీరు వత్తాసు పలకన్న నాయకులకి రండి, ముందు నిలబెట్టండి, బోండలు నిలబెట్టండి. డెఫినెట్గా చర్యలు అధ్యక్ష. అందరూ కావాలండి. అందరూ టెస్ట్కి రావాలా. గతంలో భయపడేదెవరో చూసాం, టెస్ట్కి రాకుండా భయపడేదెవరో చూసామండి. రండి. చాలా మంది నేను అందుకే చెప్తా ఉన్నా అధ్యక్ష. ప్లీజ్, ఇది అధ్యక్ష, ఇది వాళ్ళ యువ నాయకుడికి నాకున్న మధ్య ఉన్న సమస్య కాదు అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజల సమస్య. నేను అందుకే చెప్తా ఉన్నాను. మీరు టెస్టులు అంటే భయం ఎందుకు మీకు? మీరు టెస్టుకు రావాల్సిన అవసరం ఉన్నది. మీ పార్టీ పేరున మీ బీఫామ్ మీద ఎవరెవరు పోటీ చేస్తారో అందరిని లైన్లో పెట్టండి. నా పార్టీ, నేను బీఫామ్ ఇచ్చిన ఎవరెవరు అందరిని లైన్లో పెడతా. అందరం టెస్ట్ చేయించుకోవాలా. ప్రజలకు ఒక మార్గదర్శకం, ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ అధ్యక్ష, మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని, శాంతి భద్రతల్ని కాపాడాలని. ఇలా విదేశీ పెట్టుబడులు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అధ్యక్ష? మూసిలాగా ఉంటే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష? మూసి కంపు కొడతా ఉంటే పెట్టుబడులు వస్తాయా? మూసిలో కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. మూసి మొత్తానికి 7,000 కోట్లు అవుతే దాన్ని 20,000 కోట్లని ఒకరు, 70,000 కోట్లని ఒకరు. గాంధీ మహాత్ముడు అధ్యక్ష, గాంధీ మహాత్ముడు మనం గౌరవించిన నాయకులే కాదు, యావత్ ప్రపంచం. మేము ఆస్వాదించాం, అంబేద్కర్ విగ్రహాన్ని ఆస్వాదించామండి. మేము సెక్రటేరియట్కి అంబేద్కర్ పేరు పెట్టాము అధ్యక్ష. సెక్రటేరియట్కి అంబేద్కర్ పేరు పెట్టాము. గతంలో దేశానికి సేవ చేసిన ప్రతి నాయకుడిని ఆరాధిస్తా ఉన్నాం, గౌరవిస్తా ఉన్నాం. పూలే విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నాం. సర్వాయి పాపన్ విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నాం. పూలే విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నాం. దేశానికి, రాష్ట్రానికి సేవలు అందించిన మహానుభావులందరినీ గౌరవించుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఇలా గాంధీ మహాత్ముడు యావత్ ప్రపంచం గౌరవించే మహానాయకుడు అధ్యక్ష. అలాంటి నాయకుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని వారి సందేశాన్ని యువతరానికి ఇస్తామంటే దాంట్లో కూడా రాజకీయం.
ఎంత అవుతుంది అధ్యక్ష? గాంధీ స్మారకానికి, గాంధీ విగ్రహానికి 70 నుంచి 100 కోట్లు అవుతే 5,000 కోట్లను విష ప్రచారం. మూసి మొత్తం ప్రక్షాళన ఫస్ట్ దశకి 7,000 కోట్లు అవుతే 70,000 కోట్ల ప్రచారం సోషల్ మీడియాలో. ఇంత దిగజారితే ఎట్లా అధ్యక్ష? వాస్తవాలు చెప్పండి, వాస్తవాలు చెప్పండి. మా నుంచి తప్పులైతే కూడా సరిదిద్దు. ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష. ఎవరు ప్రజాస్వామ్యానికి అతిథుడు కాదు. మేము తప్పు చేస్తే సరిదిద్దుకొని సిద్ధంగా ఉన్నాం. నేను కానీ, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రివర్గ సభ్యులు కానీ తప్పులు జరిగితే సరిదిద్దుకొని సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం. ఒక మెట్టు దిగుతాం అధ్యక్ష, తప్పేం లేదు. కానీ మీరు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజల్ని తప్పుదోరబట్టి నిరంతరం తప్పుడు ప్రచారాలు చేసి డబ్బులు ఉన్నాయి కదా అని సోషల్ మీడియా మీద 100 కోట్లు హెచ్చించి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఫోటోలు మార్ఫింగ్, ఆడియోలు మార్ఫింగ్లు చేసి ముందుకెళ్తే ప్రజలు దీన్ని కొంతకాలం ఆస్వాదిస్తున్నారు అధ్యక్ష. దీర్ఘకాలంగా ఇవి నడువు అధ్యక్ష. నేను మీ ద్వారా ఎవరైతే సోషల్ మీడియా నమ్ముకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారో వారికి హితవు చెప్తా ఉన్న అధ్యక్ష. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారం క్షణిక ఆవేశంలో సంతోషాన్ని ఇస్తుంది, కానీ దీర్ఘకాలికంగా ఇది నడవదు అధ్యక్ష. దీర్ఘకాలికం ఉండేది మనం ప్రజలకు చేసే సేవ, మనం చేసే అభివృద్ధి, ప్రజలకు కనబడే అభివృద్ధి, ప్రజలు ఆస్వాదించే సంక్షేమం అధ్యక్ష. ఈ రెండు చేసిన వాడే నాయకుడిగా నిలబడతాడు. డెఫినెట్గా ఆ దశగా మా ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. మేము ఎన్నికలకు ముందు ఇచ్చినట్టు 6 గ్యారెంటీలు, ఇప్పటికి 5 గ్యారెంటీలు గ్రౌండ్ అయినాయి. డెఫినెట్గా మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే అధ్యక్ష. గత ప్రభుత్వం ఖర్చీఫ్ని వదిలినట్టు వదిలేం అధ్యక్ష. ఏ వాగ్దానం వదిలే సమస్య లేదు, అన్ని నిలబెట్టుకుంటాం. 3 ఏళ్ల సమయం ఉంది, 3 ఏళ్ల నాటికి అన్ని తీర్చిదిద్ది మళ్ళీ శభాష్ అనిపించుకుంటాం. ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, మళ్ళీ 100 సీట్లు తగ్గకుండా గెలిచి అధికారంలోకి వచ్చాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులైన సభ్యులందరికీ కూడా కొత్త భవనంలోకి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనందరి యొక్క చిరకాల వాంఛ, గత 3-4 సంవత్సరాలుగా దీంట్లో రావాలనేటువంటి ఒక ఆలోచన, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం, వారి నిర్దేశం ప్రకారం నిజంగా ఈరోజు మంచి భవనంలోకి, ఒక హెరిటేజ్ బిల్డింగ్లోకి మనం రావడం అనేటువంటిది చాలా సంతోషకరం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ గౌరవాన్ని మనం చర్చల్లో కూడా ఎలాంటి తప్పుదోవలకు పోకుండా, తర్వాత సభలో లేనటువంటి సభ్యుల పేర్లు కూడా ఉచ్చరించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చట్టం ప్రకారం ఈ సభలో ఎవరైనా సభ్యులు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడండి, తప్పులేదు. బయట ఉన్నటువంటి ఇతర వాళ్ళకు ఉన్నటువంటి హౌజుల్లో ఉన్నటువంటి సభ్యుల గురించి మాట్లాడొద్దు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మన అందరి కోరిక మేరకే మనం దీంట్లోకి వచ్చినాం. ఒక ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ప్రశాంతంగానే మన చర్చలు కూడా కొనసాగిద్దాం. ఎవరి తప్పులు ఒప్పులు ఏదైనా ప్రశాంతంగా కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో అగ్రెసివ్గా పోవాల్సినటువంటి అంశం లేదు. కాబట్టి మరొకసారి ప్రభుత్వానికి నేను ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎవరైనా బయట వ్యక్తుల యొక్క పేర్లు తీసుకుంటే నేను దానికి వెనక్కి తీసుకున్న అధ్యక్ష. మాట్లాడేటప్పుడు కొన్ని పేర్లు ఉచ్చరించాల్సి వస్తుంది అధ్యక్ష. ఎవరు నేను కించపరిచే ఉద్దేశం కాదు, నేను వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచేది మాట్లాడను. రెండోది అధ్యక్ష, నేను సభ్యులకి అందరూ కూడా అభినందనలు అధ్యక్ష. కొన్ని ఏళ్ళ కోరిక ఈ కొత్త భవనం. ఈ కొత్త భవన నిర్మాణానికి మీ కృషి ఎనలేదు అధ్యక్ష. సభ్యులు ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది చైర్మన్ గారికి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు నిరంతరం, నాకు తెలిసి దాదాపు 15 సార్లు ఈ ఆలయాన్ని సందర్శించాడు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక చొరవతో ఈ కొత్త భవనాన్ని తీసుకొచ్చారు. నాకు మొన్న ఇటీవల పాత సభ్యులు చాలామంది చెప్తా ఉన్నారు మా కోరిక కొత్త సభలకు పోవాలని, కానీ వాళ్ళు పోలేకపోయినారు, రాలేకపోయినారు. కొత్తగా వచ్చిన సభ్యులు దీన్ని ఆస్వాదించే అవకాశం వచ్చింది. కాబట్టి సభ్యులందరం మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మీరు చాలా శ్రద్ధ తీసుకొని ఈ కొత్త భవనాన్ని తీసుకొచ్చినారు. ఈ కొత్త భవనంలో అడిగిన ప్రతి సభ్యుడికి మీకు మనస్ఫూర్తి అభినందనలు అధ్యక్ష. థ్యాంక్ యూ.